ననంద సుస్వాగతమిచ్చువాచ. శరభంగ మహర్షి యజ్ఞంలో తన శరీరాన్ని దహించి వేసినప్పుడు ఆ, రాముడి దర్శనం అయిపోయాక ఈ యజ్ఞంలో తన శరీరాన్ని దహించినప్పుడు ఆ ఒక్కసారి కూడా అరవలేదట. ఆ అగ్ని మంటలకి ఆయన ఒక్క నిమిషంలో దహించిపోయారట. ఆ పుర్రెలు ఎముకలు తలలో ఉన్న పుర్రె ఎముకలు మొత్తం అన్నీ భస్మం అయిపోయినాయట. ఆ బూడిద కూడా మాయమైపోయిందంట. ఈయన ఈ శరభంగ మహర్షిని బ్రహ్మగారు సుస్వాగతం పలికారట. పలికి ఆతిథ్యం ఇచ్చాక పరబ్రహ్మలోకానికి పంపించారట. నానంద సుస్వాగతం ఇచ్చివాచ అంటే బ్రహ్మగారు ఆ సుస్వాగతం పలికారట ఈ శరభంగ మహర్షికి. శ్రీకైవల్యాన్ని పొందేశారట శరభంగ మహర్షి.